గన్నేరు పూలు చూడండి ఎంతెంత పెద్ద వచ్చాయి తెలుసా. దీనికి మేము ఏమీ ఇవ్వట్లేదు, జస్ట్ వాటర్ ఇస్తున్నాము అండ్ కంపోస్ట్ ఏమి కూడా లేదు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, మంచి స్మెల్. అసలు చిన్నదే ప్లాంట్, ఒక నిమిషం, చిన్నదే చూడండి. డబుల్ గన్నేరు సూపర్గా ఉంది స్మెల్. అసలు చేయి మొత్తం అంటుకుంటుంది. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్. అసలు మేము టెర్రస్ మీద వచ్చి మంచి పని చేసాం. ఈ ఫ్లవర్స్ అన్నీ, ఫ్రూట్స్ అన్నీ ఎంజాయ్ చేయడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అన్నట్టుంది. ఇంకా మా బోగన్విలియా చూడండి, బాగున్నాయి కదా. ఇన్ని ఫ్లవర్స్ వేస్ట్ అయిపోతున్నాయి. అంటే ఎన్ని ఫొటోస్ అని తీసుకుంటాము, వాటికి ఫొటోస్ తీసి పెట్టి అండ్ మేము అక్కడ నిలబడి ఫొటోస్ తీసుకొని అండ్ వీడియోలో ఏమన్నా చెప్దాం దాని గురించి అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు బోగన్విలియా గురించి. ఈ సీజన్లో చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయనేసి మీ అందరికీ తెలుసు. సో కొత్తగా నేను చెప్పేది ఏముంది, నేను దీనికి స్పెషల్ కేర్ ఏం కాదు, జస్ట్ ఒక ఆర్గానిక్ మట్టి, మామూలుగా సాయిల్ మిక్స్ మీరందరూ అడిగారు కదా, మీరు సాయిల్ ఎలా మిక్స్ చేస్తారో రోజ్ ప్లాంట్స్కి ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టండి అనేసి అడిగారు కదా సాయిల్ మిక్స్. సో ఆ సాయిల్ మిక్స్ లాస్ట్ మంత్ నేను ప్రిపేర్ చేయించినప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ కోసం యాక్చువల్గా ప్రిపేర్ చేయించాను అనమాట, కొత్త ఫ్రూట్ ప్లాంట్స్ కోసము. అదే సాయిల్ మిక్స్ వీటికి కూడా ఒక 2 inches వేయించాను అనమాట. పెద్ద పెద్ద పాట్స్లో పెట్టాను. సో అది 16 inch పాట్లో ఉంది, రెడ్ కలర్ది. వైట్ది 14 inch, ఐ థింక్ రెండు 16 అనుకుంటా. అండ్ ఇక్కడ చూస్తున్నారా పింక్, ఇది 14 inch అనుకుంటా. సో అలా పెద్ద పాట్ ఇచ్చాను. అండ్ జస్ట్ ఆ సాయిల్ మిక్స్లో నేను ఏదైతే కంపోస్ట్, బోన్ మిల్ కలిపానో ఇంకా చిన్న చిన్న కూడా కలిపాను. నేను సాయిల్ మిక్స్ వీడియో చేసినప్పుడు మీకు చెప్తాను క్లియర్గా ఏమేమి కలుపుతాను. సో అదే అన్నమాట, అదే ఇంత మంచిగా అవి తీసుకొని గ్రో అయిపోతున్నాయి, ఇంత బాగా పూలు వస్తున్నాయి. యాక్చువల్గా నర్సరీలో వాళ్ళు ఏం చెప్తారంటే, అందరూ ఏం చెప్తారంటే వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు బోగన్విలియాకి, వాటర్ ఎక్కువ ఇస్తే మనకి ఫ్లవర్స్ తక్కువ వస్తాయి, ఆకులు ఎక్కువ వచ్చేస్తాయి అంటారు. బట్ నేనైతే అవన్నీ ఫాలో అవ్వను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే పాపం వాటర్ ఇచ్చేస్తాను వాటికి. చూస్తే ఆల్రెడీ సాయిల్ డ్రై అయి ఉంటుంది, ఎందుకంటే ఇది టాప్ ఫ్లోర్, పైన డైరెక్ట్ సన్. సో మరీ మనం డీహైడ్రేట్ చేసేయకూడదు కదా ప్లాంట్స్ని. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ మ్యాక్సిమం 2 daysకి ఒకసారి తప్పకుండా వాటర్ ఇచ్చేస్తాను అనమాట ఫుల్గా. సో ఆకులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి పోలెడన్ని. అండ్ ఈ ఫ్లవర్స్ కోసం నేను సెపరేట్గా ఏమీ చెయ్యట్లేదు, డిఏపి యాడ్ చేయడం కానీ ఇంకేమైనా ఫర్టిలైజర్ ఇవ్వడం కానీ నథింగ్, లిటరలీ ఏం చేయట్లేదు. పింక్ది ఇది చాలా బేబీ ప్లాంట్. సో ఇప్పుడే చాలా చిన్న ప్లాంట్ తీసుకున్నాను, ఇప్పుడిప్పుడే ఇంత గ్రోత్ వచ్చింది. సో దాన్ని ఇంకా గిట్టింగ్ ఏం చేయలేదు. ఇంకా అటుపక్క చామంతుల వెనకాల ఒక చిన్న రెడ్ కలర్ది బోగన్విలియా ఉందన్నమాట, అది ఇంకా బేబీ ప్లాంట్. దాన్ని ఇప్పుడప్పుడే ఈ బయట డైరెక్ట్ ఎండకి పెట్టాను. సో ఇప్పుడైతే ఈ వైట్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, అవుట్ స్టాండింగ్. అసలు వైట్ అండ్ రెడ్ చూస్తున్నారు కదా. ఇంకొక యాంగిల్ నుంచి చూపిస్తా చూడండి. అసలు గార్డెన్ మొత్తానికి ఇదే హైలైట్. అటుపక్క చూస్తే రోజెస్, ఇటుపక్క చూస్తే బోగన్విలియా. అసలు ఇది కామన్ ఏరియా అన్నమాట. ఇక్కడ జనాలందరూ వస్తుంటారు, పోతుంటారు, నడుస్తూ ఉంటారు. సో ఇలా వెళ్తూ ఉంటారనమాట. సో అండ్ వేరే టెర్రస్ మీద వేరే మిద్దెల పైన నుంచి కూడా చూస్తుంటారా. ఇలా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారనమాట, యూ హెవ్ గాట్ అ వెరీ బ్యూటిఫుల్ గార్డెన్, హౌ డూ యూ మేనేజ్ దీస్ ఫ్లవర్స్, డూ యూ యాడ్ సంథింగ్, ఏమేమో అడుగుతూ ఉంటారు అనమాట. అయితే నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే అక్కడ మీరు చూడండి, అక్కడ ఆ టెర్రస్ మీద కూడా ఫుల్గా ప్లాంట్స్ ఉన్నాయి.
అటుపక్క 2 హౌసెస్ ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో అక్కడైతే ఇక్కడ మీకు కనిపిస్తుందా, చాలా దూరంగా ఉంది అది. అక్కడ కూడా పింక్ బోగన్విలియా ప్లాంట్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర కూడా ఒక కొమ్మకి కూడా ఫ్లవర్స్ రాలేదన్నమాట ఈ ఇయర్. మనకి చూస్తే మటుకు ఫుల్గా గార్డెన్ విరబూసిపోయింది చూడండి, గార్డెన్ మొత్తం విరబూసిన పూలు. ఇలా ఉందనేసి వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటుంటారు. నాకు తెలియకుండా ఏవో చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ రికార్డ్ చేసుకుంటుంటారు. నైట్ మొన్న న్యూ ఇయర్కి ఈ క్యాండిల్, ఇవి ల్యాంటర్న్స్ ఉంటాయి కదా, అవి వెలిగించడానికి వచ్చారు ఇక్కడికి, ఈ బ్యాక్గ్రౌండ్తో కావాలనేసి. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో నాకు మంచిగా అనిపిస్తుంది పోన్లే అని. నేను యాక్చువల్గా నా ప్లాన్ ఏమంటే, ఇక్కడ మన జాస్మిన్ ప్లాంట్స్ ఉన్నాయి, మల్లె చెట్లు ఉన్నాయి కదా అటుపక్క ఉన్నాయి, అవన్నీ మంచిగా పైకి వచ్చి మల్లెపూలు ఇటుపక్క గోడకి ఇటుపక్క మొత్తం కొమ్మలు పడి మల్లెపూలన్నీ రావాలి, నేను ఇటుపక్కకు వచ్చి పూలు కోసుకోవాలనేది నా థాట్, నా ఐడియా. నేను అలా పెంచుదామని అనుకున్నాను. సో అవి ఇంకా అంత హైట్ రాలేదు, మేము కటింగ్ చేసేసాము లాస్ట్ మంత్. సో చూద్దాం ఈ సమ్మర్కి ఎలా వస్తాయో. అనుకోకుండా ప్లాన్ చేయకుండా బోగన్విలియా అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. నేను ఎప్పుడు బోగన్విలియా కొనాలని కూడా నేను అనుకోలేదు, బట్ సంహౌ నాకు ఈ రెడ్ది అయితే ఒకరోజు నేను ఎక్కడికో వెళ్తున్నాం అనమాట, నేను అమ్మ వెళ్తుంటే కార్లో ఒక నర్సరీ దగ్గర చూశాను, బాగా రెడ్ కలర్ ఉంది. అండ్ అతను రోడ్లోకి పెట్టాడనమాట అందరిని అట్రాక్ట్ చేయడానికి. సో ఐ వెంట అండ్ ఆస్క్డ్ హిమ్, అండ్ ఎలా తీసుకెళ్తారో, కార్లో పెట్టేస్తాను తీసుకెళ్ళిపోండి అంటే, ఇది హైట్ ఉంది ప్లాంట్, సో నువ్వు డెలివర్ చెయ్యి ఇంటికి అనేసి అతనికి పేమెంట్ చేసేసి వచ్చేసాను. వాడు ఈవినింగ్ వరకు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా అనుకున్నాను దాదాపు ఒక 1500 రూపీస్ పోయింది అని అనుకున్నాను అనమాట. బట్ తర్వాత రిపీటెడ్గా ఫోన్ చేసి వాళ్ళ చెల్లెలు ఆన్సర్ చేసేది, సో అన్న లేడు అది ఇది అని. మీరు కథలు పడద్దండి, మీరు డెలివర్ చేయకపోతే నా డబ్బులు వెనక్కేసేయండి అని ఇచ్చాను స్ట్రాంగ్గా. దాని తర్వాత తీసుకొచ్చాడనమాట నైట్. సో అది ఈ రెడ్ బోగన్విలియా స్టోరీ. సో అప్పటికి ఇప్పటికీ చాలా గ్రోత్ ఉంది. అండ్ ఈ వైట్ వచ్చేసి ఇది కొంచెం క్రీపర్ లాగా ఎక్కువ బ్రాంచెస్ అండ్ కొంచెం ఏమంటారు, మరీ బోన్సాయ్ అని కాదు కానీ కొంచెం లో హైట్లో మెయింటైన్ చేశారు నర్సరీ వాళ్ళు. సో అది తెచ్చుకున్నాను. దీనికి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, మీకు అటుపక్క కూడా చూపిస్తాను, ఆ పక్క కూడా ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇదైతే స్ట్రైట్గా పైకి వెళ్ళి ఇలా వచ్చింది, దీనికి అలా కాదు, దీనికి ఇలా ఒక అంబ్రెల్లా లాగా ఇలా ఉన్నాయి బ్రాంచెస్, ఆ పక్క చూపిస్తాను. సో దాంతోపాటు ఇంకా ఇది కూడా ఈ పక్కకు మూవ్ చేసేసాము. ఇంక ఇటుపక్క గన్నేరు కూడా అసలు అమ్మకి ఇష్టమని నేను తీసుకున్నాను, బట్ ఇప్పుడు చూస్తే అవి కూడా రోజెస్ లాగా అంత పెద్దగా వస్తున్నాయి. సో ఇక్కడ ఈ గోడ మొత్తము, ఇక్కడ ఒక గార్డెన్ ఉంది, మొత్తం హ్యాపీగా ఎవరు ఇలా పాస్ అయినా సరే చాలా వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్గా సూదింగ్గా అనిపించేలాగా ఉంటుందన్నమాట. ఇది మన గార్డెను. ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక గార్డెన్ ఉంది, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఫొటోస్ తీసుకోండి అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఈ గోడ లేకపోయింటే ఇది కూడా ఈ ప్లేస్ కూడా మనకే వచ్చేది, ఇంకా ఎక్కువ ప్లాన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఈ పార్టీషన్ ఉంది కాబట్టి దీన్ని నేను ఇలా యూటిలైజ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు గోడ కట్టారు కదండి, నేను దాన్ని వాడకుండా ఎందుకు వదిలేస్తాను చెప్పండి. ఏదో ఒక రకంగా బాగుండాలి, వాడాలి. ఓకే, సో ఇటుపక్క నుంచే చూపిస్తాను. అటుపక్క మీకు ఎన్ని బ్రాంచెస్, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, చూడండి కుప్పలు కుప్పలు. మీరు ఇటుపక్క చూసిన చాలా తక్కువ, ఇప్పుడు పైనుంచి చూడండి. ఇంకా అటుపక్క కూడా వెళ్ళి చూపిస్తాను, బట్ యాక్చువల్గా ఈ పక్క నుంచి చాలా బాగుంది వ్యూ. అటుపక్క కూడా చూపిస్తాను, ఆగండి. లుక్ ఎట్ దిస్, చూసారా అటుపక్క నుంచి ఎంత ఫుల్గా ఉందో, ఇటుపక్క కూడా ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు వెరీ సూదింగ్. అసలు దీనికి ఇలా బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, ఇలా కట్ చేశారు చూడండి. అదేమో స్ట్రైట్గా పైకి వెళ్ళింది, ఇలా స్ట్రైట్గా పైకి వెళ్ళింది. ఇది పెద్దది, ఇది కొంచెం చిన్నది. బట్ ఇందులో వచ్చే ఫ్లవర్స్ ఎంత ఫుల్గా పెద్దగా ఓపెన్ అవుతాయంటే చూడండి,
చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా పింక్వి మంచిగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు చూడండి. ఈ మధ్యలో వైట్ ఉండి ఇటుపక్క రెడ్ ఇటుపక్క పింక్ ఉంటే బాగుంటుంది. ఇది ఇందులో కలిసి అది అందులో కలిసి సూపర్గా ఉంటుందని ఇలా పెట్టించాను అన్నమాట. చూడండి వాటర్, ఇప్పుడు నిన్న వాటర్ చేశాను, ఇప్పుడు ఇంకా ఇది తడి తెలుస్తుంది వేలికి ఇట్లా అన్నప్పుడు. సో ఈరోజు వాటర్ చేయను. మళ్ళీ రేపటికి యాక్చువల్గా ఫుల్గా ఎండిపోయి ఉంటుంది, ఎండ మామూలుగా లేదు. సో రేపటికి నీళ్ళు ఇస్తాను అన్నమాట. దీనికి కనిపిస్తుంది సాయిల్. దీనికి కొత్త మట్టి మిక్స్ చేసి వేసాం కదా, సో కొంచెం రెడ్గా ఉంది. కొన్ని రోజుల తర్వాత అది ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్ కొంచెం కలర్ మారడానికి, మొత్తం అంతా కంపోస్ట్ అయిపోయి అందులో ఉన్నది. సో అలా ఉంటుంది. ఇంకా మా మల్లి చెట్లకి మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి చూడండి. ఇక్కడ బ్లీడింగ్ హార్ట్ ఉంది. మల్లి చెట్లకి కొంచెం కటింగ్, ఆకులు దుసేయడం అవన్నీ తీసేసామన్నమాట. సో ఇది సీజన్, ఇప్పుడు చేయాలి, బాగా వస్తాయని అమ్మ చేసిందనమాట. వాట్ డూ యూ థింక్? మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా బోగన్విలియా అంటే ఇష్టం ఉంటే, మీకు ఈ ఫ్లవర్స్ నచ్చుంటే మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ఫ్లవర్స్ నచ్చితే, నా ఈ వీడియో షేర్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం తప్పకుండా. ఇంకొక ఇంట్రెస్టింగ్, మీకు కళ్ళకి ఎంతో ఎంతో మంచిగా అనిపించే, సాటిస్ఫాక్టరీగా అనిపించే ఇంకొక ఫ్లవర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.